హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా మేమైతే మస్తున్నాం. అందరికి ముందు హ్యాపీ సండే. హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంది అనుకుంటారా? మా బబ్బియానికి అయితే ఇప్పుడు మా బబ్బియాడు అయితే ఇక్కడైతే నా పక్కన అయితే లేడు. ఎందుకు అనుకుంటారా? మా బబ్బియానికి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అవుతుంది. ఏంది అనుకుంటారా? మా బబ్బియాడు చాలా డేస్ నుంచి అడుగుతుండు, మమ్మీ సర్ప్రైజ్ ఇవ్వండి నాకు, మమ్మీ సర్ప్రైజ్ ఇవ్వండి అని. సర్ప్రైజ్ ఏం లేదా అని డైలీ వాళ్ళ డాడీ స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు అడుగుతుంది. నన్ను ఇంటికి రాగానే మమ్మీ సర్ప్రైజ్ కదా నన్ను వేసి పెట్టొచ్చు కదా మమ్మీ, డాడీ నన్ను కళ్ళు మూసి ఇంట్లోకి తీసుకొచ్చినాక నువ్వు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు కదా మమ్మీ అని చాలా డేస్ నుంచి అయితే నా ఎంత పడుతుంది. కాకపోతే ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి ఏంది అని కొంచెం ఆలోచించుకొని అయితే మా బబ్బియానికి అయితే ఈరోజు అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. అదేందో మీ గీత ఇక చూపిస్తా ఏమేమి ఐటమ్స్ తెచ్చినా ఫ్రెండ్స్. ఇక మా బబ్బియానికి అయితే ఇష్టమైందంటే చాలా ఇష్టమైంది ఇది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కూలింగ్ గ్లాసెస్ అయితే పెట్టుకురంట. ఇవి చూసి నుంచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చూసి నుంచి డైలీ ఏడుస్తూనే ఉంది, బుక్ చేయి అన్నది. కాకపోతే బుక్ చేసిన అని చెప్పిన. నిన్నైతే ఇదైతే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే కూలింగ్ గ్లాస్ అయితే. ఇప్పుడు చూడాలి ఆమెకి ఇచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏమవుతుంది అని చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే ఆమెకు చాలా అంటే చాలా ఇష్టము. తీసుకొచ్చిన కదా, 3 రోజులు తిన్నది. 3 రోజులు దాచి పెట్టుకొని తిన్నది. మా బబ్బియానికి అయితే బయట ఫుడ్ అయితే ఏది లేదు. లేస్ ప్యాకెట్లు గానీ బిస్కెట్లు గానీ అట్లాంటివి ఏమీ లేవు. కాకపోతే డాక్టర్ చాక్లెట్లు ఇవ్వచ్చు అని చెప్పిండు. డైలీ ఒకటి డైరీ మిల్క్ 5 రూపీస్ ఇప్పిస్తాం అంత ఫ్రెండ్స్. బయట ఫుడ్ అయితే ఏది ఉండదు. అందుకే ఇక సర్ప్రైజ్ లో అయితే ఇది ఈట ఉంది ఫ్రెండ్స్ మా బబ్బియానికి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ బాక్స్ ఉంది. మా బబ్బియానికి ఇక ఎంజాయ్ చూసుకోండి. ఇది ఇక ఎట్లా ఎంజాయ్ చేస్తాను కొన్ని చాక్లెట్లు డైలీ అక్కడ తింటది. ఎవరికి ఇయ్యదు, ఒకటి తీసుకుంటా తింటది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది లోపల? ఆమె కూర్చుంది అనుకుంటా. కూర్చుంది కదా, ఫోన్ చూస్తుంది. ఫోన్ చూస్తుందా? నువ్వు ఇది మెల్ల పిలుద్దాం. అవన్నీ లోపల పెట్టు. ఏ బబ్బీ అని విలువ మనిషి పిలవాలా? పిలిచేసే బబ్బిగా బబ్బిగాడు వస్తూనే లేదు. బబ్బీ పిలుస్తుంటే వినిపిస్తలేదా? ఏం చేస్తున్నాను ఇంట్లో? పండుకొని ఫోన్ చూస్తున్నా. ఇక ఫోనేనా? సండే రోజు ఇక బయట ఆడుకునేది లేదు, ఏం లేదు, ఫోనే చూస్తారా? హోంవర్క్ చేసుకున్నావా నిన్న వచ్చి? స్కూల్ కైనా వచ్చి రేపటి నుంచి ఎగ్జామ్స్ అయినా చదువుకోవాలి. సరే చదువు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా బబ్బీ గారిని అడుగుదాం ఏం చెప్తుందో. ఆమెకి ఇష్టమైన సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలి మమ్మీ అన్నది కదా. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఏం చెప్తుందో చూద్దాం. అరే బబ్బీ, నువ్వు ఇన్ని రోజులు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావు కదా, ఏం గిఫ్ట్ ఇవ్వాలి నీకు? బొమ్మలా? గుర్తు తెచ్చుకో, నువ్వేమో అడిగినావు కదా. ఎవరో మీ ఫ్రెండ్ తెచ్చుకుంది, నాకు కావాలి డాడీ మమ్మీ. కొంచెం పెద్ద అండి బాబులు వేస్తుంది చూడగా, అది గిట కాదు. సో ఫ్రెండ్స్, మా బాబీ గారు అయితే గెట్ చేయలేకపోతుంది సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే. కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచినావు అనుకో చూడు. చీటింగ్ చేయొద్దు. నువ్వు చీటింగ్ చేసినావు అనుకో, మరి నేను క్యాన్సిల్ చేసేస్తా. నీ ఇష్టం మరి. సో ఓపెన్ అయితే వేసేస్తున్నా. కళ్ళు మూసుకొనే ఉండు నువ్వు. ఇటువరకు నాకు కనిపిస్తా క్లారిటీగా. ఏందది? కళ్ళద్దాలు. ఎట్లుందిరా? నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు? ఇవేనా? అబ్బా మా ప్రాణం తినేసింది ఫ్రెండ్స్ ఈ కళ్ళ జోడుకైతే. అబ్బా ఎంత మీషోలో వెతుకుంది, వాళ్ళ డాడీని ఒక డే మొత్తం ఏడ్చింది వీటి కోసం. ఇప్పుడు వదలదు ఇక. నెక్స్ట్ ఐటమ్ ఇటు ఉంది. క్లోజ్ యువర్ ఐస్. ఏది కళ్ళజోడు? ఇక కవర్ వచ్చింది. అట్లానా? అట్లా కాదు, గిట్లా. కళ్ళు మూసుకో. నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు
కళ్ళే మూసుకోవాలి. ఓపెన్. ఓపెన్. అదేంటి చూడొద్దు నువ్వు అట్లా నెక్స్ట్ ఇంకోటి. చీటింగ్. నెక్స్ట్ ఏందని ఊరికొస్తుంది చూడు. కళ్ళు మూసుకో. ఓపెన్. క్లిప్ తెచ్చిండ్రా. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నావు. కళ్ళజోడి. కళ్ళజోడ మెయిన్ ఇంపార్టెంట్. ఓపెన్ చేస్తారట దాంట్లో అసలు ఏమేమవుతాయి చూపించావు నాకు కూడా తెలియదు. ఇదా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఏమేమి చాక్లెట్లు వస్తాయి ఒకసారి అయితే చూద్దాము. ఆనం చాక్లెట్ సెట్ సెట్ వస్తాయి. డైరీ మిల్క్, జెమ్స్, 5 స్టార్ అంతే. ఇంకా నాకు ఇష్టం. అంటే 5 స్టార్ చిన్నవి పెద్దవి 10 చిన్నవి పెద్దవి. డైరీ మిల్క్ ఇట చిన్నవి పెద్దవి ఉన్నాయి ఇంట్లో. రెండు పెద్దవి 2 చిన్నవి. 3 చిన్నవి ఇలా. 2 ఇవి చిన్నవి ఇవి పెద్దవి. 2 జెమ్స్ ప్యాకెట్. జెమ్స్ ఇవి. ఇప్పుడు అట్లా అయ్యేది ఇక డే. ఇప్పుడు సాయంత్రం వరకు ఉంచుతుందా? సండే మాక్సిమం స్కూల్ పోతున్నాను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. సండే ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఇక తినడం. ఈవినింగ్ వరకు అయిపోతుంది. మళ్ళా కొనుక్క రావాలి. అట్లా డైలీ ఒకటి తినాలిరా బబ్బీ. డైలీ ఒకటి స్కూల్ కి ఎట్టుకో అంతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్కన పెట్టేసి మా బబ్బీ అని చేతులు ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి మా బబ్బీ అనికి అయితే తినిపిద్దాం. ఎందుకంటే 3 సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినాం కదా. ఆమె కొంచెం అయితే నోరు అయితే తీపి చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసేస్తున్నాము. తినేదే ఇది మొత్తం. బబ్బీ తినరా. బొమ్మ తలకాయ తినేసింది. బొమ్మ తలకాయ పోయింది. కళ్ళు తీసుకొని తింటుంది. వావ్ ఒక కన్ను పోయింది పాపం. టెడ్డీ బియర్ కన్ను పోయింది. ఎట్లుంది? సో ఫ్రెండ్స్ మా బబ్బీ అనికి అయితే సండే రోజు ఫన్ డే. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చాక్లెట్లతో అయితే మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా బబ్బీ. ఓకేనా? సర్ప్రైజ్ గిఫ్ట్ నచ్చినాయి కదా నీకు? నచ్చినాయి. మెయిన్ పాయింట్ ఆమె గ్లాసెస్ నచ్చినాయి. ఎందుకంటే చాలా డేస్ నుంచి అడుగుతుంది కదా. ఫ్రెండ్స్ చూసిరు కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.